హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ దుర్గా మై ఛానల్. ఈరోజు వచ్చేసి మన టాపిక్ వచ్చేసండి నువ్వులండి. నువ్వుల వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయో అవన్నీ మనకి ఈ వీడియోలో అయితే మీకు ప్రతిదీ డీటెయిల్గా అయితే చెప్పబోతున్నాను. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా నువ్వులు తినడం వల్ల లాభాలు ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్. 100 గ్రాములు నువ్వులు తీసుకున్నాం అనుకోండి, 1450 మిల్లీగ్రాముల కాల్షియం అయితే ఉంటుంది 100 గ్రాముల నువ్వుల్లోని. అదేవిధంగా పెద్దలకైతే కనుక 400 మిల్లీగ్రాములు, పిల్లలకైతే 600 మిల్లీగ్రాములు, గర్భిణీలకు 900 మిల్లీగ్రాములు. చూసారా, అన్నిటికంటే కనుక నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. అలాంటి నువ్వులను తినడం వల్ల కొంతమంది అయితే కొంచెం అపోహ పడుతుంటారండి, వేడి చేస్తుంది నువ్వులు తినటం అందుకనేసి చాలామంది తినడానికైతే ఇష్టపడరు. కానీ నువ్వులు తినడం వల్ల వేడైతే చేయదండి. ఒకవేళ మీకు కనుక వేడి చేసినట్టు కనుక అనిపిస్తే కనుక మనం నువ్వులు తిన్నప్పుడైతే కనుక కొంచెం వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటే కనుక సరిపోతుంది. అప్పుడు అసలు మనకి హీట్ అనేది చేయదు. మనం పాలు తాగితేనే కాల్షియం అనేది మనకి ఫుల్గా అందుతుంది అనేసి అనుకుంటాం కదా. కానీ పాల కంటే కూడా నువ్వుల్లోనే కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుందండి. మనం పిల్లలకు కూడా నువ్వులని ఎక్కువగా ఇవ్వడం వల్ల వాళ్ళకి కాల్షియం అనేది ఫుల్గా అందుతుంది. పాల కంటే కూడా నువ్వులను తీసుకోవడం వల్ల మనకి మన బాడీకి సరిపడినంత కాల్షియం బాగా అందుతుందండి. నువ్వులను మనం డైలీ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. నువ్వులను మన డైలీ లైఫ్లో ఏ విధంగా తీసుకోవచ్చో ఇప్పుడైతే చెప్తాను. మనం నువ్వులను ఒక కప్పు తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని మనం నువ్వులను ఆ బాండీలో అయితే వేసుకోవాలి. గ్యాస్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి. అస్సలు పెద్ద మంట పెడితే కనుక మాడిపోయి చేదైతే వచ్చేస్తుంది. సిమ్లో పెట్టుకొని చక్కగా కలుపుతూ వేయించుకోవాలి. కొంచెం టైం అయితే పడుతుంది, కానీ చక్కగా సన్నని మంట మీద వేగితే చక్కటిగా కమ్మగా అయితే వాసన అయితే వస్తుంది. వేగిపోయాక గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత బాగా చల్లారనివ్వాలి. కాసేపు వదిలేస్తే అవి బాగా చల్లారిపోతాయి. అస్సలు వేడి లేకుండా ఉన్నాక వాటిని మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీలో మనం తడి లేకుండా చూసుకుని మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తని పౌడర్ లాగా చేసేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం కర్రీస్ వండుకుంటాం కదండి డైలీని. ఏ కర్రీలో అయినా సరే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. చక్కగా ప్రతి వేపుల్లో అయితే ఇంకా టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. మనం అలా డైలీ కూరలు వేసుకోవచ్చు. పిల్లలకైతే అసలు తెలియకుండానే మనం కూరల్లో కలిపేయడం వల్ల వాళ్ళు తినేస్తారండి. దీనివల్ల పిల్లలకి కాల్షియం లోపం అనేది ఉండకుండా ఉంటుంది, పిల్లలకైనా పెద్దలకైనాను. నువ్వులను ఇంకో రూపంలో ఎలా తీసుకోవచ్చు అంటే, ఇలా నువ్వులు బెల్లం కలుపుకొని లడ్డూల్లా చేసేసుకోవచ్చండి. దీన్నైతే డైలీ ఒక లడ్డూ తీసుకుంటే అయితే సరిపోతుంది. పిల్లలు కూడా స్వీట్ అనేసి మనకి ఇష్టంగా అయితే తింటారు. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది తినడం వల్ల వెయిట్ లాస్ అనేది బాగా అవుతుంది ఫ్రెండ్స్. బెల్లం నువ్వులు కలిపి లడ్డూలా మనం తీసుకోవడం వల్ల కాల్షియం లోపం కానీ ఐరన్ లోపం కూడా లేకుండా మన పిల్లల్ని మనం జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు. వీటిని షుగర్ పేషెంట్స్ కూడా ఎటువంటి అనుమానం లేకుండా అయితే కనుక వీటిని అయితే తీసుకోవచ్చండి. మనకి స్వీట్ క్రేవింగ్స్ అనేవి ఉంటాయి కదా, అలాంటి టైంలో షుగర్ పేషెంట్స్ కూడా వీటిని డైలీ ఒక ఉండ అయితే తీసుకోవచ్చండి. అంతేకాకుండా ఎముకలు దృఢంగా ఉంటాయి, రక్తం సరఫరా మెరుగుపరుస్తుందండి. నువ్వులను ఇలా తీసుకోవడం వల్ల మన బాడీలోని చెడు కొలెస్ట్రాల్ని అయితే తగ్గిస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలు డైలీ ఒక ఉండ తీసుకోవడం అనేది వాళ్ళకి హెల్త్కి చాలా మంచిదండి. ఐరన్ కాల్షియం లోపం లేకుండా అయితే ఉంటారు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, నువ్వుల వల్ల ఎన్ని లాభాలు అయితే ఉన్నాయో. ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్, మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీ వరకు అయితే చేరుతుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంచెం మందికి అయితే రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్.